హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నా పూజా మందిరంలో విగ్రహాలు ఏమేమి ఉన్నాయో అనేవి క్లియర్గా చూపిస్తానండి. నేను ఇవన్నీ అప్పుడప్పుడు కలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ధన్తెరస్ అంటే దీపావళి అప్పుడు కొనుక్కున్నవి కొన్ని ఏవైనా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అలా గుర్తుగా తీసుకొచ్చుకున్నవి అలాంటివండి. ఎప్పుడూ కూడా విగ్రహాలు మన చూపుడు వేలి కంటే ఎక్కువ హైట్ ఉంటే ఆహారం అది నివేదించాలంటారు. అంటే మనం అన్నం రూపంలో ఏదైనా పెట్టాలంటారు. ఫస్ట్ అయితే వినాయకుడు విగ్రహం చూపిస్తానండి. ఇది మా మ్యారేజ్ అయిన తరువాత 1 ఇయర్కి ఈ విగ్రహం అయితే తీసుకున్నానండి. వినాయకుడు విగ్రహం దీపావళి అప్పుడు. లక్ష్మీదేవిది వచ్చేసి ఒక దీపావళి అప్పుడు తీసుకున్నానండి. ధన్తెరస్ అప్పుడు. లక్ష్మీ గణేష్ ఈ 2 అయితే ఫస్ట్ దీపావళికి తీసుకున్నాను అనమాట. లక్ష్మీ గణేష్ 2 ఉంటే మంచిదనేసి అవి సిల్వర్వి ఫస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇది సరస్వతి అమ్మవారు అనమాట విగ్రహం. ఇది మా అత్తయ్య బాసర వెళ్ళారనమాట. ఆవిడే వెళ్ళినప్పుడు నాకు మా ఆడపడుచులకి తీసుకొచ్చారు. చిన్న విగ్రహం అయితే బాగుంటుందండి. ఇది వచ్చి కుమారస్వామి అనమాట. ఇది మా వారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళారు పళని, అక్కడ తీసుకొచ్చారనమాట. అంటే ఎక్కడికి తీర్థయాత్రలకి వెళ్తే అక్కడికి సంబంధించిన ఏదైనా దేవతామూర్తినైతే అలా తీసుకొచ్చుకోవటం అది అలవాటండి. ఆ తర్వాత సాయిబాబా, షిరిడి సాయిబాబా, ఇది ఖజానాలో తీసుకున్నామండి గోల్డ్ షాప్లో. ఈ విగ్రహం కూడా చక్కగా ఉంటుంది. నాకు అదివరకు మామూలు పాలరాయి సాయిబాబా ఉండేదండి. ఆ తర్వాత ఇది కొనుక్కున్న తర్వాత అది కొంచెం పాడయిందనమాట. ఈ లక్ష్మీదేవి వచ్చేసి దీపావళికి లాస్ట్ ఇయర్ దీపావళికి అయితే తీసుకున్నానండి. మామూలుగా నార్మల్ ఉన్నది లక్ష్మీదేవి. సరే నాకు తీసుకోవాలనిపించి తీసుకున్నాను. అది మరి చిన్నదిగా ఉంది అందుకు. ఇవి వచ్చేసి అమ్మవారి కనకదుర్గమ్మ విగ్రహం అనమాట. ఇది నేను విజయవాడలో తీసుకున్నాను. ఆమె సింహం మీద కూర్చొని ఉంటుంది. విగ్రహం అయితే చాలా కళగా ఉంటుందండి. ఇది వచ్చి అన్నపూర్ణమ్మ విగ్రహం. ఇది నాకు తెలిసిన ఆవిడే పద్మగారని, వాళ్ళు కాశీ వెళ్ళారండి. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరైనా తీసుకోవాలట, కానీ మనీ ఇచ్చి తీసుకున్నాను. 150 రూపీస్ పడ్డది అది. ఆ శివలింగం కూడా అండి, అది ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి శ్రీ యంత్రం అన్నమాట. లక్ష్మీ యంత్రం ఉంటుంది, శ్రీ యంత్రం ఉంటుంది. ఇందులో 4 రకాలు యంత్రాల్లాగా ఉంటుందండి. ఒకటేమో అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటారనమాట. శుభ్ లాభ్ అని రాసి ఉంటుంది. ఇది వచ్చి సరితాబాబి చెప్పాను కదా, మా ఫ్రెండ్. తను పూరి వెళ్ళారనమాట, టూర్ లాగా. వెళ్ళినప్పుడు తను నా కోసం ఇవి, తర్వాత కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఎన్ని గిఫ్ట్స్ తెచ్చారోనండి. తర్వాత ఇవి వచ్చి ఆవు దూడ అండి, కామధేను అంటారు కదా. ఇది కూడా నేను 2 ఇయర్స్ అయ్యిందండి తీసుకొని. తర్వాత ఇది సుబ్రహ్మణ్య స్వామి. మామూలుగా అయితే తీర్థం వేసేది ఉంటుంది కదా, ఆల్రెడీ నేను తీర్థం వేస్తాను. ఇంకా అలాంటిది నాకేమో ఇది మా అత్తయ్య కొనిచ్చారు. సరే అదైతే స్వామి మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర పెడతానండి అలా. ఇవి చిన్న ఏనుగులు అనమాట. మొన్న శ్రావణ మాసంలో తీసుకున్నాను కదా 2 ఎలిఫెంట్స్. లక్ష్మీదేవికి పెద్ద ఉన్నాయి నా దగ్గర సిల్వర్వి. బట్ నేను ఇవి చిన్న లక్ష్మీ అమ్మవారికి అది అటు ఇటు పెట్టుకోవటానికి, కామాక్షి ప్రమిద కోసం తీసుకున్నా. ఇది కూడా మొన్న శ్రావణ మాసంలో రామ్ పరివార్ తీసుకున్నానండి. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వారు మకర తోరణం అన్నమాట. వెనక చక్కగా ఉందండి, చాలా బరువు ఉందన్నమాట ఇది కూడా రామ్ పరివార్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. ఎప్పుడు ఫోటో పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. శ్రీరామనవమికి ఈసారి మాత్రం రామ్ పరివార్ వచ్చిందండి. ఇది మా వారు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చారు. శివలింగం మీద వినాయకుడు కూర్చుంటాడు, భుజాల మీద చూడండి క్లియర్గా. లింగం పైన అటు ఇటు కాళ్ళు వేసి, చిన్నప్పుడు మన పిల్లల్ని తండ్రి ఎలా ఎక్కించుకొని తిప్పుతారో అలాగా బాగుందనేసి తీసుకొచ్చారు ఆయన, మా వారు.
ఆ తర్వాత ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు అండి, కాణిపాకంలో తీసుకున్నాము. తెల్ల జిల్లేడు విగ్రహం అనమాట. కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇవంతా నేను స్టోన్స్, ఏవో చిన్న చిన్న పూసలు ఉంటే నా దగ్గర డెకరేషన్ లాగా పెట్టాను. తెల్ల జిల్లేడని ఇచ్చారండి. అది తెల్ల జిల్లేడని మనం పూజించుకుంటామన్నమాట. కానీ చాలా రోజుల నుంచి కూడా నాకు దగ్గర ఉందండి. ఆల్మోస్ట్ 10 years నుంచి కూడా ఏమీ రిమార్క్ రాలేదు. ఇది హనుమంతుడితో ఉన్న గంట తీసుకున్నానండి నేను. ఆ స్వామిని పూజిస్తానన్నమాట. శనివారం రోజు, మంగళవారం అలాగ పువ్వులు అలా వేసి కొంచెం పాలు పోసి మామూలుగా ఇలా గంట కొట్టేటప్పుడు కూడా నార్మల్ గంట ఉన్నా నాకు ఎందుకో దీంతో బాగుంటుందన్నమాట, చేతితో కొట్టడానికి అది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం అండి. ఈ విష్ణుమూర్తి విగ్రహం లోకల్ స్టోర్లోనే తీసుకున్నానండి. ఇదైతే మామూలు ఎక్కడ తీర్థయాత్రలు అది కొన్నది కాదు, చక్కగా గద పట్టుకొని ఉంటారనమాట. ఒక లక్ష్మీదేవిని అయితే విష్ణుమూర్తి పక్కన, ఒక లక్ష్మీదేవిని వినాయకుడి పక్కన పెడతాను నేను. వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చెప్పాను కదా, అందుకే నేను పెద్ద సైజు తీసుకున్నాను. ఇంకా పెద్ద సైజు తీసుకోమన్నారు మా వాళ్ళు, కానీ నాకు ఇంత సైజు సరిపోతుందిలే అనేసి తీసుకున్నాను. చాలా చక్కగా ఉంటుందండి, అసలు ఎంత చక్కగా ఉంటాడో. ఒక్క విగ్రహం పెట్టినా చాలా అనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఆ కింద పద్మంలాగా అలా పీఠంలా ఉంటుందండి. ఆ పీఠం మీద ఆయన నించొని అలా చూస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. మెళ్ళో యాలకుల మాల వేస్తాను. పచ్చలు స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర, అవి వేస్తాను. ఇది వచ్చి శివలింగం పెట్టుకొని నాగపడగండి. నాగపడగతో పాటు శివలింగం లేదా సాలగ్రామం అలాంటివి పెట్టుకునే విధంగా ఉన్నదనమాట అది. ఇవండి నా దగ్గర ఉన్న గాడ్ ఐడల్స్, అంటే దేవతామూర్తుల విగ్రహాలు. ఇవన్నీ నేను మామూలుగా పూజ అది అయిపోయిన తర్వాత మామూలుగా ప్రసాదం పెడతానండి. ఆ విగ్రహం కొంచెం హైట్ ఉంటాయి కదా, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం భోజనం వండిన తర్వాత కొంచెం అయితే స్వామి దగ్గరికి తీసుకొచ్చి చూయించి హారతి అది ఇస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.